ఒకసారి ఎద్దపదానా మనుషులు తీసుకొచ్చి తగలబెట్టవే. సరే అత్తమ్మ. రాకుందరా ఏముందమ్మా పో పక్క పో. వ్యవసాయం మంచిగా లేదా? లేదమ్మా. ఈ పంటలు ఈసారి పంటలు ఏం వేశారు? పత్తేసిన తోట. ఏ దీపా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి ఎత్తుకురా. సరే నానమ్మ. చెప్పిన మాట వినదు. గిన్నెలు కడుగుతున్నా నానమ్మ. ఏం గిన్నెలు కడుగుతున్నావు? దాన్ని ఎలా తయారు చేస్తున్నావు నువ్వు? నేను తయారు చేశాను. అట్లా నేను తయారు చేయలేదు. లేదు, నీ వల్లే చెడిపోతుంది అసలు అది. గిన్నెలు కడుగుతున్నా అత్తమ్మ. ఏం గిన్నెలు కడుగుతున్నావు? ఏం గిన్నెలు కడుగుతున్నావు? నాయనమ్మ పని చెప్తుంటే చేస్తున్నావు అసలు నువ్వు? చేస్తున్నా ఏం చేస్తున్నావు నువ్వు? నానమ్మ. మేము చూస్తున్నావా? మేము చూడట్లే కదా. చేస్తున్నా అత్తమ్మ. గిన్నెలు దగ్గరుండి పని చేయించుకోవాలి. నువ్వు పని చేయించుకోవు, ఏమీ లేదు. చెప్పలేక చేస్తున్నా నేను. చేస్తున్నా నానమ్మ. ఏం చేస్తున్నావు? అత్తమ్మ. కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి నాకు. నడవలేకపోతున్నా. వద్దుతున్నా నానమ్మ. దెబ్బ కొట్టి మొక్క నాకు హ్యాండ్ దాపరించిందో వేయాలనిపిస్తుంది. నానమ్మ చేయను మంట పడుతుంది. నా చేయి మీద పడుతుంది నీ చూపు. నా చేయి మీద పడుతుంది. మీరు సంపాదించుకొచ్చి పెట్టినట్టు నా చేయి మీద పడుతుందండి. నా బంగారు మనవరాలకి ఇచ్చుకుంటా నేను. నా చైను నీకెందుకు ఇస్తాను నేను? చైన్లో ఏం లేదు. చైన్ కావాలట. చైను ముఖానికి తీసుకుకాదు. సరే నానమ్మ. చేయనేందమ్మా, ఈ ఇల్లు కూడా నీదే, ఆస్తి మొత్తం నీదే. నీకు కాకపోతే ఈ పని అమ్మాయికి ఇస్తానా? దరిద్రపు ఒకటి మొహానికి అస్సలు ఇవ్వను. నాకు వద్దు కూడా నానమ్మ. నాకు నచ్చినప్పుడే నీకు చేపిస్తా ఏదైనా సరే. నాకు నువ్వు నచ్చలేదు ఇప్పట్లో. కొంచెం అన్నం నచ్చావు. పెడితే రోజు చాలు నానమ్మ. అంతే పెడతా. అంతకంటే ఎక్కువ పెట్టను. పని ఎంత చేయాలా? నాకు నచ్చినప్పుడే నిన్ను దగ్గరికి తీస్తా. అప్పటిదాకా నేను తీయను. సరే నానమ్మ. అసహ్యం పడుతుంది. లేవే దీప, పోయి వంట చేయపో. లే, ఆకలి అవుతుంది. సరే అత్తమ్మ. ఎల్లు తొందరగా చేయగల. సరే. బెండకాయ కూర చేసి పిల్లకి అన్నం పెట్టి ఆకలి అవుతుంది. సరే ఎంతసేపు ఉండాలి?